సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేట ఎక్సైజ్ కార్యాలయం ముందు దళిత సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారంటూ మండిపడ్డారు. గ్రామాల్లో యువత మద్యానికి బానిసై ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారంటూ వాపోయారు. గ్రామాలలో ఏర్పాటు చేసిన బెల్ట్ షాపుల కారణంగా కుటుంబాలు చిన్నభిన్నమవుతున్నాయంటూ మహిళలు ఎక్సైజ్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఈ బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలంటూ గతంలో ఎక్సైజ్ సీఏ సాగర్ రెడ్డికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు జరిపే వీడియోలు సాక్ష్యాలతో సహా ఎక్సైజ్ అధికారుల ముందు ప్రవేశపెట్టినప్పటికీ వాటిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో యువత తూలుతుంటే మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ మునుగుతుందంటూ మహిళలు ఆరోపించారు. బెల్ట్ షాపుల విన్నపాలను ఎక్సైజ్ శాఖ పట్టించుకోవడం లేదంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందంటూ మహిళలు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్ షాపులను నివారిస్తామని తెలిపినప్పటికీ వాటిని అరికట్టలేకపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు గ్రామాల్లో నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై చర్యలు తీసుకొని వాటిని కట్టడి చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎప్పుడు చూసినా పని చెయ్యక మా పిల్లలు మా కొడుకులు అందరు కూడా కొడుకులు బిడ్డలే. అందరూ సంసారాలు పెళ్లి చేసుకున్నా కానీ సంసారాలు చేయకుండా పిల్లల్ని ఇడిసబెట్టారు కానీ తాగుడికి ఎగబడ్డారు కదా. చిన్న చిన్న చేపలు 4 గంటల నుంచి తెల్లారిన దాకా తాగుతూనే ఉంటారు. ఏడంటే అన్ని పడతారు, యాక్సిడెంట్ అవుతున్నాయి. బాధలు అనేది అవి పోతున్నాయి. పెళ్ళాలు కూడా ఉంటలేరు. మేము పని చేసినా మేము వస్తామని అంటున్నారు. ఎవరైనా ప్రతి ఒక్క ఇంటి పిల్లలు కానీ ఎవరు కానీ అందరు మా పిల్లలే. తాగాలి, కొట్టాలి, పిల్లలు నడుపుకోవాలి, కష్టం చేయాలి, అటే పెట్టాలి, బీరుకు కోటాలకు అటుకే పెట్టాలి. మస్తు షాపులు అయినాయి, అవన్నీ బంద్ చేయాలి. ఒక్కటి మాకు సహకరిస్తే మీకు అంత సంతోషమే మీరు బంద్ చేస్తే. అని కాకపోతే సంసారాలు ఖరాబ్ అవుతున్నాయి. తల్లిని నడుపులేదు, పిల్లల్ని నడుపులేదు, పిల్లలు నడుపులేదు, ఎవ్వరిని నడుపులేదు. విశేష కష్టం అని తాగుడికే ఏడదాగి అన్నే వండు అవి మాత్రం బంద్ చేయాలి. ఏడ ఓటు చాయ్ హోటల్లో అదే, కళ్ళు దుకాణంలో అదే, మళ్ళా ప్రతి ఒక్క దుకాణంలో అదే, రోడ్ పంటి కూడా అదే. ఏదో తాగితే అన్నీ వండాలి. ఆ తాగుడు మాత్రం వైశాఖలు బంద్ చేయాలి. దయచేసి మేమైతే మీకు చెప్తున్నాము. మా బాధలు పట్ట జలక మీకు చెప్తున్నాము. మీరు మా మీద కనికరం ఉంచి బంద్ చేయండి. మీకు శనార్థి చేస్తున్నా. నా పేరు నవనీత, మా ఆయన పేరు చెల్లి, మాది అందోల్. మా ఊర్లో బెల్ షాపులు చాలా ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల తాగొచ్చి అసలు తల్లి పిల్ల అనే మైకం లేకుండా పోతున్నది. ఫుల్ యాక్సిడెంట్ అవుతున్నాయి. దయచేసి అంత షాపులను బంద్ చేయండి. 100 రూపాయలు ఉంటే ఆ రోజుల్లో తిందామని చూసేవాళ్ళు 100 రూపాయలు ఉంటే ఈ రోజుల్లో ఎక్కడ మంది దొరుకుతుందా అని లెంకుతున్నారు. దయచేసి దాన్ని మాత్రం బంద్ చేపించేలా చూడండి. మా యొక్క ఈ చిన్న విన్నపాన్ని వినియోగించండి ప్లీజ్. మీకు దయచేసి దండాలు పెడుతున్నాము. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మాకు సంసారాలు ఉన్నాయి, మమ్మల్ని వేధిస్తారు. ఎంత వేధిస్తారో మాకు తెలుసు. కొట్టే దెబ్బలు పడుతున్నది మేము.
తాగొచ్చి తంతుంది మిమ్మల్ని కాదు కదా. మా యొక్క భయాన్ని బాధను చూసి బంద్ చేయండి. జోగిపేట సర్కిల్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ప్రతి గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుస్తున్నాయని మేము గతంలోనే ఎక్సైజ్ సిఐ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దీని మీద జిల్లా సూపరింటెండెంట్ గారికి ఒక కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా ఎక్సైజ్ అధికారులు ఏం మాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా గ్రామాల్లో బెల్ట్ షాపులు కొనసాగిస్తూనే ఉన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు అమ్మేవారికి వైన్ షాపులు అధికంగా ఒక 10 రూపాయలు క్వార్టర్ పైన తీసుకొని ఇస్తున్నారు. వాళ్ళు గ్రామాల్లో పోయి ప్రతి గ్రామాల్లో కిరాణం షాపుల్లో కానీ పాన్ డబ్బులలో కానీ ఎక్కడైనా సరే స్వేచ్ఛగా వాళ్ళ ఎలాంటి భయాలు లేకుండా అమ్ముకుంటున్నారు. ఆ గ్రామాల్లో బెల్ట్ షాపులను నిర్వహించడం వల్ల మందు దొరకడం వల్ల పచ్చని సంసారాలు కూలిపోతున్నాయి. భర్తలు పని చేయకపోవడము, ఆడపిల్లలను కొట్టడము అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంతేకాకుండా కొన్ని మధ్యాహ్నం పూట అఘాయిత్యాలు కూడా జరిగే అవకాశాలు జరుగుతున్నాయి. దొంగతనాలు జరుగుతున్నాయి. అక్కడక్కడ ముసలోళ్ళం కొట్టి కూడా పైసలు గుంజుకొని తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి అన్ని అధికారులకు దృష్టికి తెచ్చినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ళు పాఠశాలల పక్కన కానీ మందిరాల పక్కన పాన్ డబ్బాలలో కానీ ఇలాంటి బస్ స్టాప్లకు దగ్గర కానీ ఇలాంటి చౌరస్తాల దగ్గరలో కానీ అమ్ముతున్నారని మనం చెప్పినా వాళ్ళు ఎక్సైజ్ అధికారులు ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు. దీన్ని వెంటనే తగు చర్య తీసుకునే వరకు మేము ఎక్సైజ్ సర్కిల్లో ప్రతి గ్రామంలో కానీ మండలంలో కానీ ఇలాంటి ఉద్యమాలు ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్. ప్రతి గ్రామాన ఒకటి మద్య నిషేధ కమిటీ అని వేసి దాన్ని ప్రతి సర్కిల్ పరిధిలో మేము దాన్ని చేసేందుకు మేము కంకణం కట్టుకున్నాం. దీన్ని వెంటనే అరికట్టకపోతే మేము ప్రతి గ్రామాన తిరిగి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేసి బెల్ట్ షాపులు మూసేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని మేము చెప్తానున్నాం. దీనికి మేము ప్రతి గ్రామాల్లో మహిళలందరినీ కూడగట్టుకొని ఇలాంటి ఉద్యమాలు స్టార్ట్ చేస్తామని మేము ఎక్సైజ్ అధికారులకు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా నిబంధనలకు వ్యతిరేకంగా చిన్న పాఠశాలల పక్కన అమ్ముతుంటే కొంతమంది ఊరు తిరిగే పోకిరి వెధవలు తాగి ఆడపిల్లలను చెడాయిస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి విషయాలు జరిగినా పేపర్లలో వచ్చినా మీడియాలో వచ్చినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రతి గ్రామాల్లో మద్యాన్ని అరికట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.